అందరికీ నమస్తే. మీరందరూ నమ్మలేని నిజం ఒకటి చెప్తా. ఎక్కువ చెప్పాను 2-3 నిమిషాలు చెప్తా. ఈయన ప్రయత్నం చేయరు. ఇండ్ల పొరగాలు పైసలు అడుగుతుంటే ఊకోరి అమ్మ పొరలకరా వారి చెట్ల కాస్తున్నారా పైసలేమని అనేది. పైసలే కాదు, బంగారం కూడా కాస్తుందట చెట్లకు. బంగారం కూడా చెట్లకు కాస్తుందట. నా మాట అబద్ధం అయితే ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది ఇలా చూడురి. మన దేశం అయితే కాదు, మన దేశంలో కాదు. ఏ దేశం ఇది? చెట్లకు బంగారం కాస్తుంది. ఫిన్లాండ్లోని స్పూన్ చెట్టు కంట పుత్తడి కాస్తుందట. స్పూన్ చెట్టు అంట ఫిన్లాండ్లో. అయ్యా నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, అమ్మగారి ఎంత ఖర్చైనా బాధ లేదు. అర్జెంటుగా అన్ని పనులు పక్కకు పెట్టి ఈ వారం ఎక్కి జరగా దేశం పోయే చూపాయం చేయదు. గిత్త ఏరు పట్టుకొచ్చినా బాధ లేదు. ఆడికెళ్ళి అక్కడ ఉన్న శాస్త్రవేత్తలంట 138 రకాల ఆకులని అది జమ చేసుకొని వాటి మీద పరీక్షించినాక ఈ షర్టుతోటి బంగారం అయితే వస్తుందిరా అని వాళ్ళంట ఓ నిర్ధారణకు వచ్చిరంట. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిర్రు. జర్రమమ్మ కానీ గా బంగారం షర్టును తీసుకొచ్చే ఉపాయం చేయరు. మీరు తీసుకొస్తారా అంటే భారతదేశం మొత్తం బంగారం అవుతుంది. బంగారు తెలంగాణ అని మా దగ్గర బయటమయ్యని చెప్పి పత్తలే కూడా వీకిండు. బంగారు, నిజమైన బంగారు భారతదేశాన్ని తయారు చేసుకోవచ్చు మనం ఈ షర్టు కనుక ఒకటి వస్తే. ఎన్ని పైసలైనా బాధ లేదు. చిన్న ఏరుని తీసుకొచ్చి ఉపాయం చేసి ఈ భారతదేశంలో ఏ ఒక్క మూలను పెట్టినా కానీ నలుదిక్కులకి ఈ బంగారం చెట్లే ఆగిపోతాయి. ఇక మొత్తం ఏ పండ్ల చెట్టు పూల చెట్టు కూడా పెట్టకుండొచ్చు. ఇక మొత్తం ఏ చెట్లు పెడుతుండొచ్చు. ఇవాళ బంగారం కొందామంటే 1,28,900 రూపాయలు. అది నిన్నటి రేట్. ఇవ్వాలి ఇంకెంత పెరిగిందో ఎంత తగ్గింది ఇవ్వాలి. కానీ నిన్నటి రేటే 1,28,900 రూపాయలు. తులం బంగారమే. గింత తులం బంగారం కొనలేని పరిస్థితి ఉంది సార్. ఈ బంగారం నాశనం అయిపోయి మరి ఎవడు వేస్తాడో, ఎవడు తగ్గిస్తారో, ఎందుకు వేస్తారో ఎవరికి అర్థం కాదు. కానీ 1,28,900 రూపాయలు ఉంది. జర్రగి షర్ట్లను తీసుకొచ్చి ఉపాయం చేయరాదు. మా అమ్మగాని పుణ్యం ఉంటుంది. దేవుళ్ళని ఎవ్వరు చూడలే. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు దేవుని చూడలే. ఈ షర్టును తీసుకొచ్చి పెడితే ఇక మీరే దేవుళ్ళు అవుతుండొచ్చు. పాడాయి మీరే దేవుళ్ళు అవుతారు. వాళ్ళు ఉత్తపుణ్యానికి ఏం చెప్పలే. చాలా రకాలుగా చాలా రోజుల నుంచి పరీక్ష చేసినాకనే బంగారం కాదు. ఎట్ట కాదంటే ఎక్కడైతే నీటి వనరులు ఎక్కువ ఉన్నాయో, భూమి ఎక్కడైతే మంచిగుందో అక్కడికి ఈ చెట్లను పెడతానంట. కిందికి వెళ్ళి ఆ ఏర్ల ద్వారా ఆ నీళ్ళని కానీ లేకపోతే ఆ లోపల ఉన్న ఎన్నో రకాల చదువుకున్న వాళ్ళు చెప్పిన అదొకటి ఇదోటి అని చెప్పారు. అవన్నీ పీడ్చుకొని అంట ఏర్ల ద్వారా చెట్టుకి వెళ్ళి ఆకులకి వెళ్ళి బయటికి వెళ్తేప్పుడు ఆ ఆకులు మొత్తం దగ మెరుస్తున్నాయి అంట. ఆకులు ఆ ఆకులని తీసుకుపోయి పరీక్ష చేసినాక బంగారం తయారవుతుంది. ఇక దానికి కొన్ని రకాల కెమికల్స్ అలా ఇంకేమో కలిపితే బంగారం అవుతుందని పేపర్కి వచ్చింది. మా అమ్మగారి పని చేసే ఉపాయం చేయరు. ఈ బంగారం రేటు 5 సంవత్సరాల క్రితం 48,000 ఉండే. 5 సంవత్సరాలలో 1,30,000 దగ్గరికి వచ్చిందంటే ఏ రకంగా చూడు బంగారం. నిజంగానే కనుక ఈ చెట్లు మొత్తం తీసుకొచ్చి భారతదేశంలో పెంచి బంగారమే ఉత్పత్తి చేస్తే ఈ నిన్నమన్నా కొనుక్కొని బంగారం వేసుకొని ఈతల పడుతోళ్ళంతా ఎక్కడ పోతారో. ఇక ఒక్కొక్కరి దగ్గర బంగారం పాడైపోను ఎడ్ల పగ్గాలు ఉన్నట్టే ఉంటాయి, శేతాలు ఉన్నట్టే ఉంటాయి బంగారం. మరి ఒక్కొక్కరికి ముక్కు పుల్ల కూడా గతి ఉండదు. అయితే ఇక వాళ్ళు కష్టపడతారు, ఇక కష్టం చేయాలని అనుకుంటారు. కానీ ఇక చాలా రకాలుగా పైలు సంపాదిస్తారు. కానీ ఏదేమైనా సరే ఇక బంగారం సంపాదించుకోవడం వచ్చిన పక్క పెడితే ఈ చెట్లు మాత్రం ఏడ ఉన్నాయి. ఇది ఫిన్లాండ్లోని స్పూన్ చెట్టుకు పుత్తడి ఖాతా. ఆకుల కోసంలో బంగారు రేణువులు నేలలోని బంగారాన్ని వేర్ల ద్వారా పీల్చుకొని సూక్ష్మరేణువులుగా మారుస్తున్న వైనం. ఫిన్లాండ్లో శాస్త్రవేత్తల పరిశోధన వెల్లడి. ఫిన్లాండ్ ఓరి ఇవాళ ఏం పనులను బయట పక్కన పెట్టేసిరి. చక్కగా విమానం ఎక్కిరా అంటే ఫిన్లాండ్ ఓరి చిన్న ఏరు పట్టుకొచ్చుకున్న బాధ లేదు. ఏరు పట్టుకొచ్చుకొని ఏదన్నా ఒక రాష్ట్రంలో పెట్టే ఉపాయం చేసి ఒక్క దగ్గర చెట్టు మరిస్తే ఆ చెట్టు మొత్తం భారతదేశం మొత్తాన్ని శశశామలు చేసి బంగారు తెలంగాణ కాదు బంగారు భారతదేశాన్ని చేసి చూపిరు. మా అమ్మగారిని మీకు దండం పెడతా. ఈ బంగారం పాడైపోను 1,28,000 రూపాయలు ఉంటుంది. అదులా